నమస్తే అండి. నేను డాక్టర్ అనుదీప్ మాట్లాడుతున్నాను. ఎండీ హోమియోపతి అండ్ ఎంఎస్సీ సైకాలజీ. గత 10 సంవత్సరాలుగా నేను హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను. బట్ ఇన్ని రోజుల్లో నేను చూసిన ఎన్నో కేసెస్‌లో ఎస్పెషల్లీ వుమెన్‌లో పీసీఓడీ, ఇన్‌ఫర్టిలిటీ దీని గురించి ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. పీసీఓడీ అండ్ ఇన్‌ఫర్టిలిటీ చాలామంది పీసీఓడీ ఉన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేస్తారు. చెప్పాలంటే ఈరోజు పీసీఓడీయే రేపు ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్. ఈరోజు పీసీఓడీ పేషెంట్ డెఫినెట్‌గా రేపు ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్‌గా మారడానికి 70-80% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆళ్ళు పీసీఓడీలో ఉన్నప్పుడు బేసిక్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ హోమియోపతికి రారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తుంటారు. వాళ్ళిచ్చిన కాంట్రాసెప్టివ్ పిల్స్, ఆ తర్వాత హార్మోనల్ రిప్లేస్‌మెంట్ థెరపీస్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇలాంటి మెడిసిన్స్ చాలా వాడుతుంటారు. సో, ఇలా ఆర్టిఫిషియల్ హార్మోన్స్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మెన్సెస్ వస్తాయి వాళ్ళకి. బట్ చాలామంది ఏం చేస్తున్నారు అమ్మాయిలు అండ్ వాళ్ళ పేరెంట్స్ గూడా మెన్సెస్ రావాలనే చూస్తున్నారు. బట్ అండర్‌లైన్ పీసీఓడీ క్యూర్ అవుతుందా? అసలది క్యూర్ చేయవచ్చా? ఆలోచించట్లేదు. సో, ఇలాంటి పేషెంట్స్‌ని డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మైండ్‌లో పెట్టుకొని మెన్సెస్ మాత్రమే మెడిసిన్స్ ఇస్తున్నారు. సో, మెన్సెస్ రావడము మెడిసిన్స్‌తో మెన్సెస్ రావాలా? ఆర్టిఫిషియల్‌గా మెడికేటెడ్ మెన్సెస్ రావాలా? లేదా పీరియడ్స్ అనేది నేచురల్‌గా రావాలా? నేను నా పేషెంట్స్‌కి అదే చెప్తున్నాను. హోమియోపతిలో మేము ఎలాంటి స్టీరాయిడ్స్ లేకుండా, ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ లేకుండా మేము మెడిసిన్స్ తెప్పిస్తున్నాం. అదెలా? పీసీఓడీలో జరిగేదేంటి? ఓవరీస్ అనేటివి జనరల్‌గా డిస్‌ఫంక్షన్‌లోకెళ్ళిపోతాయి. ఎందుకు? పీసీఓడీలో ఓవరీ చుట్టూ మల్టిపుల్ సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడం. ఈ సిస్ట్‌ల ద్వారా మెన్సెస్ రాకపోవడం. ఆ ఓవరీ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడము. ఆ ఓవరీ ఫంక్షన్ చేయకపోతే డెఫినిట్‌గా మెన్సెస్ ఆగిపోతాయి. సో, ఈ ఒక్కసారి మెన్సెస్ అయినప్పుడు హాస్పిటల్‌కెళ్ళి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏదో ఒకటి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ వాడతారు. ఇది 21 డేస్ వాడాలి. ఇది వాడినప్పుడు ఆ అమ్మాయి బాడీలో ఫంక్షనల్‌గా మొత్తం చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంకా పెరిగిపోతుంది. ఒకవేళ దాని ద్వారా మెడిసిన్స్ వచ్చినా, మెన్సెస్ వచ్చినా, పీరియడ్స్ వచ్చినా అది టెంపరరీగానే ఉంటాయి. సో, ఇలా లాంగ్ టర్మ్‌గా చాలామంది అమ్మాయిలు తెలియక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వాడుతున్నారు. అండ్ పీసీఓడీ పూర్తిగా పెరిగిపోయి డార్క్ స్కిన్‌తో, పింపుల్స్‌తో, హెయిర్ ఆర్టిఫిషియల్ హెయిర్ అంటే అన్నెసెసరీగా దాన్నేమంటారు అన్‌వాంటెడ్ హెయిర్ పెంచుకొని ఎందుకంటే పీసీఓడీలో ఇవన్నీ సింప్టమ్స్ ఎందుకొస్తున్నాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఓవర్ వెయిట్, వెయిట్ గెయిన్ అవుతున్నారు, హెయిర్ ఫాల్. అసలు దీనికి ఎంతమంది డాక్టర్ స్కిన్ కోసం స్కిన్ డాక్టర్, హార్మోన్స్ కోసం హార్మోన్స్‌కో డాక్టర్ దగ్గరికి, మెన్సెస్ కోసం గైనకాలజిస్ట్, హెయిర్ కోసం మళ్ళీ ట్రైకాలజిస్ట్ ఇలా తిరుగుతూనే వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. అండ్ అలా పర్సనల్‌గా 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ గడిపిన తర్వాత లాస్ట్‌కి హోమియోపతి దగ్గరికెళ్ళి అని ఎవరో చెప్తే వాళ్ళు మన దగ్గరికి